నారా లోకేష్ ఇప్పుడు వారసుడు కాదు, తనని తాను నిరూపించుకున్న రాజకీయ నాయకుడు. ఇంకా చెప్పాలంటే వారసుడు అన్న మైనస్ని సమర్థంగా తొలగించుకుని తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్న నేత. 5 ఏళ్ల కిందట టీడీపీ ఓడిపోయినప్పుడు పార్టీకి ఆయనే భారం అన్నారు. ఈ రోజు నారా లోకేష్ వల్లే టీడీపీ గెలిచింది అంటున్నారు. 5 ఏళ్లలో వచ్చిన మార్పు, లోకేష్ తెచ్చిన మార్పు ఇదే. రాజకీయాల్లోకి రాకముందు లోకేష్ అంటే ఓ ముఖ్యమంత్రి మనవడు, మరో ముఖ్యమంత్రి కుమారుడు. నారా లోకేష్ జీవితంలో అత్యధిక కాలం సీఎం కుటుంబ సభ్యునిగానే గడిచింది. కానీ ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా తనకంటూ సొంత ఇమేజ్ని సంపాదించుకున్నారు. ఇక ముందు టీడీపీలో తనదైన ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నారా లోకేష్ ఎక్కడైతే పడ్డారో అక్కడే బలంగా నిలుచున్నారు. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే సగర్వంగా పసుపు జెండా ఎగరేసి తన సత్తా ఏంటో చాటారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే లోకేష్ను ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేశాయి. తనను, తన ఇమేజ్ను ప్రజల్లో ప్రణాళిక ప్రకారం పలుచన చేస్తున్నారని తెలుసుకునేసరికి లోకేష్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ పడినా లేచే కెరటం మాదిరి ఆయన తన ప్రయత్నాలను విరమించలేదు. నారా లోకేష్కు ఈ విజయం వారసత్వంగా రాలేదు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొన్నారు. తను రాజకీయాల్లోకి వస్తాడో రాడో తెలియని సమయం నుంచే ఆయనపై తప్పుడు ప్రచారం ప్రారంభించారు. స్టాన్ఫర్డ్లో చదువుకోవడం చేతకానితనమన్నట్లుగా చెప్పారు. నీట్ షేవ్తో ఉండడం, పద్ధతిగా మాట్లాడడంతో పప్పు అంటూ హేళన చేశారు. చివరికి బాడీ షేమింగ్కు కూడా గురయ్యారు. మరో నేత అయితే ఈ మానసిక దాడికి భయపడిపోయేవారు. కానీ లోకేష్ మాత్రం అలాంటి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని డిసైడ్ అయ్యారు. దేనికైనా వెరువని తత్వం తనదని నిరూపించుకున్నారు. రెండు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో ఆ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సంక్షోభంలో అవకాశాల్ని వెతుక్కున్నారు నారా లోకేష్. 2019లో మంత్రిగా ఉన్నా ఆయన ఓడిపోయారు. పార్టీ ఓడిపోయింది. సోషల్ మీడియాలోనూ ఆయనను ట్రోల్ చేయని వారు లేరు. అంత ఘోరమైన ఓటమిని చవి చూసినా నారా లోకేష్ కుంగిపోలేదు. ప్రణాళికాబద్ధంగా తనను తాను బిల్డ్ చేసుకున్నారు. తన ఇమేజ్ మార్చుకున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్తు నాయకుడినని నమ్మకం కలిగించారు. లోకేష్ తన నాయకత్వ సామర్థ్యాన్ని ఓటమి నుంచి వచ్చిన అవకాశంతో నిరూపించుకున్నారు. డీబీటీ పథకాల ఆలోచన నారా లోకేష్దే. టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే టీడీపీ పాలసీల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. 2009లో టీడీపీ నగదు బదిలీ హామీని ఇచ్చింది. మేనిఫెస్టోలో పెట్టి విస్తృతంగా ప్రచారం చేసింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఆ పథకం. కానీ ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం, లోక్సత్తా వంటి పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చడంతో టీడీపీ విజయం దాకా చేరలేకపోయింది. ఇక కార్యకర్తల సంక్షేమంలో నారా లోకేష్ తనదైన ముద్ర వేశారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తల కోసం నారా లోకేష్ ముందు నుంచి ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ కల్పించిన మొట్టమొదటి పార్టీ టీడీపీ. ఈ ఆలోచనను వర్కౌట్ చేసింది లోకేష్. ఇప్పుడు ప్రతి పార్టీ తమ సభ్యులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయంటే దానికి పేటెంట్ నారా లోకేష్దే అనుకోవచ్చు. ఆయనపై ఎప్పుడూ తప్పు చేశారన్న ఆరోపణలు రాలేదు. గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నా లేకపోయినా తండ్రి, తాతల పేర్లు మాత్రం చెడగొట్టనని ఆయన ధీమాగా చెబుతుంటారు. కానీ తాతలోని ముక్కుసూటితనం, తండ్రిలోని పనితనం కలిసి వారిద్దరినీ మించిన నాయకుడవుతారన్న నమ్మకాన్ని పార్టీలో కల్పించారు. ఇక లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఎంతో సక్సెస్ అయ్యింది. ఈ సమావేశాలు, సభల వల్ల టీడీపీ కేడర్లో లోకేష్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలా చేశారు. వైసీపీ వేధింపులతో ఇబ్బందులు పడుతున్న టీడీపీ కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రజల్లో టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తే చేసే మంచిని అన్ని వర్గాల ప్రజలకు తీసుకుని పోయేలా చేయడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. ఈ ఎన్నికల్లో మంగళగిరిలో 39 ఏళ్ల తర్వాత మళ్లీ పసుపు జెండా ఎగిరింది. మంగళగిరిలో టీడీపీ నుంచి నారా లోకేష్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇక్కడ వైసీపీ నుంచి లావణ్య ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే మొదటి నుంచి టీడీపీ ఈ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ క్రమంలో మొదటి నుంచి నారా లోకేష్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ఇక్కడ 1985లో తొలిసారి టీడీపీలో విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ నారా లోకేష్ విజయ ఢంకా మోగించారు. అమరావతిలో నిరంతరం ప్రజలకు నారా లోకేష్ అందుబాటులో ఉంటూ తానున్నానంటూ కూడా ప్రజలకు భరోసా ఇస్తూ ప్రచారం నిర్వహించారు. ఎక్కడైతే ట్రోలింగ్కు గురయ్యారో, కనీసం మంగళగిరి అని పలకడం రాదని ఆయనను ట్రోల్ చేశారో అక్కడే నారా లోకేష్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా ప్రజల మనసులు గెలవడంలో గొప్ప విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ 17,265గా ఉంది. ఆ రికార్డును లోకేష్ తిరగరాస్తూ 91,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో లోకేష్ సాధించినదే రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజారిటీలలో టాప్ 3లో ఒకటిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేసిన లోకేష్కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు ప్రాధాన్యమున్న కీలక మంత్రిత్వ శాఖలపై పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే లోకేష్పై చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసి ఏపీలో ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ అయితే ఎన్నికల్లో గెలిచాక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు. ఓట్ల లెక్కింపు ముగిశాక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాదానని శిరసా వహిస్తానన్నారు. ఈ తరుణంలో మంత్రివర్గంలో లోకేష్ చేరతారా లేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లోనే కాకుండా అటు రాజకీయ పరంగా కూడా జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ అంశంపై పలు సోషల్ మీడియా వేదికల్లో కూడా వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్కు మరోసారి ఆ శాఖనే కేటాయిస్తారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. వీటిపై తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు స్పందించినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై కేటాయించే పదవిపై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. కేబినెట్ బయట ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన కీలక విధానాలు, నిర్ణయాలు వాటి అమల్లో భాగస్వామ్యం ఉండదన్న ఆలోచనతో మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా నారా లోకేష్ కొనసాగారు. అప్పట్లో విశాఖ, మంగళగిరి, విజయవాడ, అనంతపురం ఇలా పలు జిల్లా కేంద్రాల్లో ఐటీ, ఆటోమొబైల్స్ కంపెనీలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు నరేగా నిధులతో చాలా గ్రామాల్లో 25,000 కిలోమీటర్లకు పైగా పొడవైన సిమెంట్ రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. అందుకే ఈసారి కూడా లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకుని ఏదైనా కీలకమైన శాఖను కేటాయించి ఆయన సేవలను రాష్ట్రానికి ఉపయోగపడేలా చేయాలని భావిస్తోంది టీడీపీ అధిష్టానం. దీనిపై త్వరలో మరింత స్పష్టత రానుంది. మొత్తానికి లోకేష్ మాత్రం పంతం పట్టి వైసీపీ కంచుకొట్టును బద్దలు కొట్టారు. తాను అనుకున్నది సాధించి చూపించారు.